పరిహార ప్రక్రియలలో భాగంగా రత్నాలను ఉంగరాలకు వేసుకొని మనం ధరిస్తూ ఉంటాం కదా, ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఉంగరాల్లోనే కాకుండా మెడలో ధరించే ఆభరణాల్లో కూడా వేసుకోవచ్చా? తప్పకుండా వేసుకోవచ్చు. ఉంగరంలో ధరిస్తే వెంటనే సద్య అంటే వెంటనే ఫలితం లభిస్తుంది. కానీ కొన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వారు వైద్య వృత్తి ఆపరేషన్స్ అవి చెయ్యాలి, వారి చేతులకు గ్లౌజెస్ వేసుకోవాలి, తొడుగులు వేసుకోవాలి, కనుక ఉంగరాలు ధరించడానికి వీలు కాదు. అలాగే మరికొన్ని ప్రత్యేక వృత్తులలో వాహనాలను నడిపేటటువంటి ప్రత్యేక వృత్తులలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కసారి ధరించకూడదు. గనులలో పనిచేసేటటువంటి వారు, లేక వివిధములైన రసాయనిక ద్రవములతో ప్రత్యేకమైన వృత్తులతో చేసేటటువంటి వారు, సైంటిస్టుగా ఉన్నవారు చేతులకు ఉంగరాలవి ధరించకూడదు. ఇలాంటి ప్రత్యేక వృత్తులలో ఉన్నటువంటి వారు రత్నములను ఆభరణాలుగా ధరించవచ్చు అని శాస్త్ర ప్రమాణం. మహిళలు చెవులకు కుండలములుగా, మెడలో గొలుసులలో ఆభరణములుగా, చేతికి కంకణములుగా ఈ మణులను ధరించవచ్చు. నవరత్న పెండెంట్ రూపంలో ఒక మెడలో వేసేటటువంటి గొలుసుకు లాకెట్టు వలె ధరించడంతో ఇది కూడా ప్రయోజనాన్ని మనకు చేకూరుస్తుంది. నాను అనే పేరుతో, కంటె అనే పేరుతో పూర్వం మహిళలు ఈ మెడకు బిగదీసినట్లుగా ఉండే ఆభరణాన్ని ధరించేటటువంటి వారు. ఈనాటి కాలంలో ఈ ఆభరణం కొంత రూపాంతరం చెంది నెక్లెస్ అన్న పేరిట మనం పిలుస్తూ ఉన్నాం. కెంపు అనే రత్నంతో ఈ ఆభరణాన్ని సిద్ధం చేసినట్లయితే థైరాయిడ్ వ్యాధి రాదు అని మనకు రత్నధారణలో ఫలితాంశాలలో కూడా ప్రయోజనాలు చెప్పేటటువంటి ప్రత్యేక విభాగంలో చెప్పబడి ఉంది. వివిధ రోగాలు, వ్యాధులు, ఇబ్బందులు కలగకుండా రత్నాలను ధరిస్తే తప్పక ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఆ రత్నాలు, మణులు నిజమైనవి, అపురూపమైనవి, అరుదైనవి, అచ్చమైనవి, నిక్కమైనవి అయి ఉండాలి. అలాగే నిర్ణీత ప్రమాణంతో, బరువుతో కూడుకున్నవి అయినప్పుడు మాత్రమే ఈ మణులు, మాణిక్యాలు మనకు నిజమైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉంగరాలలో మాత్రమే అని కాకుండా ఇతర ఆభరణాలలో సైతం మనం ధరించవచ్చు. అశ్వత్థామ శిరస్సులో ధరించాడుగా. ఇలా చెప్పుకుంటే అనేక ఉదాహరణలు, దృష్టాంతాలు మనకు పూర్వం ఇతిహాసాలలో, పురాణాలలో కనిపిస్తాయి.